హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి హారిఫైయింగ్ స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు లైక్తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఆల్ అని నొక్కితే నేను పెట్టగానే వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఎవ్రీడే 6:30కి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు నేను చెప్పబోయే ఈ స్టోరీకి జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే ఆ అమ్మాయి పేరు లీలా. ఏంటంటే తను బాగా చదువుకుంది, అప్పటికి తను డిగ్రీ ఏదో చేస్తుంది, తను చదువుకుంటుంది. అయితే రాత్రి సమయంలో వాళ్ళ నాన్నగారు, అమ్మ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎవరిదో ఏంటి మ్యారేజ్ డే అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారో అందరూ కలిపి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి నైట్ షోకి అయితే వెళ్ళారు. ఆ నైట్ షోకి వెళ్ళినప్పుడు లీలా కూడా వాళ్ళతో కలిసి వెళ్ళింది. అప్పటికే చెప్పాను కదా, డిగ్రీ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అంటే అమ్మాయి, నాకైతే పెద్దగా ఐడియా లేదు. అయితే వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఏంటంటే ఆటోల మీద అప్పుడు సినిమా హాల్కి వెళ్ళడం, మళ్ళీ నైట్ టైం వచ్చేటప్పుడు కూడాను వాళ్ళు ముందే బేరం ఆడుకొని ఆటోని పెట్టుకోవడం, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు వచ్చేయడము చేసేవారు. మరి అలాగే వీళ్ళందరూ సినిమాకి వెళ్ళారు, సినిమా హాల్కి. సినిమా అంతా చూసేశారు. రిటర్న్ అవుతున్న సమయంలోని ఉన్నట్టుండి లీలాకి ఫిట్స్ లాగా వచ్చి తను సినిమా హాల్ దగ్గరే బయటకు వచ్చేటప్పుడు పడిపోయిందంట. పడిపోతే అయ్యో ఏమైంది అనేసి ఫస్ట్ టైం తనకు అలా ఆపడం. అంతకుముందు ఎప్పుడు కూడాను తనకు ఫిట్స్ అయితే రాలేదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి లేదు. జనరల్గా ఫిట్స్ అనేది ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఉంటేనే వస్తుంది అని అంటారు కదా. అయితే ఈ అమ్మాయికి ఏంటంటే అలా రావడంతోనే వీళ్ళందరూ కంగారు పడిపోయి చేతిలోని తాళాలు గుత్తది పెట్టి గట్టిగానైతే పట్టుకున్నారు. కానీ ఆ అమ్మాయి కళ్ళు గుడ్లు పైకి తేలేసేసి బాగా ఏంటంటే ఎక్కువ అయిపోయినట్టుగా, ఫిట్స్ ఎక్కువ అయిపోతే నోట్లో నుంచి చొంగ, ఇదంతా కామన్, అలా పడిపోయిందంట. పడిపోతే ఇంకా మొత్తానికి లాభం లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు మన కేజీహెచ్ ఉంది కదా, అక్కడికైతే తీసుకువెళ్ళారంట. తీసుకువెళ్ళేసరికి తన ఒళ్ళంతా చల్లబడిపోయింది. బాగా ఏంటంటే ఏదో అయిపోయింది అన్నట్టుగానైతే అన్కాన్షియస్ కూడా అయిపోయింది తను. అయిపోతే మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ టైంలో ఎవరో డ్యూటీ డాక్టర్ ఉంటారు కదా, ఆయన వచ్చి చూసారంట. చూసి ఏం కాదు, కంగారు పడకండి అని చెప్పి ఏవో మందులు అయితే ఇచ్చారు. దానికి ఇమీడియట్గా చేయవలసిన వైద్యం ఏదో చేశారు. ఆ నైట్ ఇక్కడే ఉంచండి, 24 hours అబ్జర్వేషన్ తర్వాత నేను పంపిస్తాను అని చెప్పారంట. అక్కడే ఉంచారు, నార్మల్ వార్డులోనే వేశారు. అయితే మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు, తను, వాళ్ళ అన్నయ్య ఒకడున్నాడు, వాళ్ళ ముగ్గురే ఉన్నారు అక్కడ. వాళ్ళ నాన్నగారిని ఇంటికి వెళ్ళిపోమంటే ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయారు. పెద్ద ఆయన కదా, మళ్ళీ మర్నాడు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ నైట్ నార్మల్గా లీలా ఏంటంటే ఇంకా అన్కాన్షియస్ స్టేజ్లోనే ఉంది. తనైతే ఫుల్గా తెలివైతే రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెంగా స్పృహ అయితే వచ్చిందంట. వచ్చి తను పిచ్చి చూపులు చూడటం మొదలుపెట్టింది. ఏంటంటే అసలు ఏవి కూడా గుర్తు లేనట్టు, ఇంకా వాళ్ళ అమ్మని కూడా పోల్చని విధంగానైతే, ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావు, నేను ఇక్కడెందుకున్నాను అండం మొదలుపెట్టింది. మొదలుపెట్టేసరికి వాళ్ళ అమ్మగారు, అన్నయ్యను ఇంకా లాభం లేదు, ఏదో అయిపోయింది లీలకి అని చెప్పేసి వాళ్ళు ఎన్ని చెప్తున్నా కూడా అవేం వినట్లేదు. అమ్మాయి వినకుండా జుత్తంతా కూడా పీకేసుకుంటుందంట. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇలా అయ్యిందండి, రాత్రి ఇలాగా తనకి ఫిట్స్ వచ్చింది, తీసుకొచ్చి జాయిన్ చేసాం, ఆ తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఎవరిని కూడా గుర్తుపట్టలేకపోతుంది, ఇలా మాట్లాడుతుంది అని అంటే డాక్టర్ గారు మళ్ళీ వచ్చి చెకప్ చేసి
ఏం లేదు, కొంతమందికి ఇలా అవుతుంది, కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి తనకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు. అంత అయ్యింది. మళ్ళీ తను నిద్రపోయింది. ఆ రోజు కూడా ఉంచేశారు, ఎందుకనంటే తనకి బాగాలేదు కదా, అందుకని ఆ రోజు కూడా ఉంచేసి నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఇస్తామా అని చెప్పారు. అయితే ఆ రోజు తను ఏంటంటే రాత్రి అవుతున్న కొలది ఇంకా పిచ్చి పిచ్చిగా అరవడం, కేకలు పెట్టడం చేస్తుందంట. అంతేకాదు ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని గట్టిగా గట్టిగా కొరికేస్తుందంట. చేతులు గోళ్లతోని గీరేయడం, ఇలా దాడి చేస్తుందంట. దాడి చేస్తుంటే అసలు నార్మల్గా ఉండి కాలేజ్కి వెళ్తున్న అమ్మాయి సడన్ గా అలా అయిపోతే ఎవరికి ఇబ్బందిగా అనిపించదు చెప్పండి. అందులోకి ఒక్కగానొక్క కూతురు అలా అయిపోతుందని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారు. అయితే అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ తర్వాత నైట్ అందరూ పడుకుని పోయారు. లీలా కూడా పడుకుంది. అప్పటికే తనకి టాబ్లెట్ ఏదో ఇచ్చారంట నిద్ర కోసం, డ్రౌజినెస్ కోసం. తను పడుకుంది. మధ్యరాత్రిలోని 1:30 ఆ సమయంలోని మెల్లగా లేచి అక్కడి నుంచి నడుచుకొని భవానీ వార్డ్ దగ్గరికి అయితే వెళ్ళిందంట. మీ అందరికీ తెలిసిందే మన కేజీహెచ్ భవానీ వార్డ్ అంటే. మరి అక్కడ ఆ వార్డు వరకు వెళ్ళి అక్కడ ఊరుకూరుకునే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు గాల్లోని తనకు తానే మాట్లాడుకుంటుంది. నించొని మాట్లాడుకుంటుంటే ఈలోగా వాళ్ళ అన్నయ్య లేచి దేనికో లేచి చూసేసరికి తను మంచం మీద లేదు. వాళ్ళ అమ్మకి లేపి, అమ్మ ఏది చెల్ల ఏది అని అంటే, ఏమో నాన్న ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పి పాపం లబ్బో దిబ్బం అనుకుంటూ వాళ్ళు హాస్పిటల్ అంతా వెతుకుతున్నారు. ఈలోగా వెళ్ళేసరికి తను అక్కడ వార్డ్ దగ్గర నించొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదేదో గాల్లోకి చూస్తూ మాట్లాడుతూ తల ఇలా ఇలా అనుకుంటూ పిచ్చోళ్ళు చేస్తారు కదా, అలాంటి చేష్టలన్నీ చేస్తుందంట. చేస్తూ ఉంటే ఇంకా వెంటనే వెళ్ళి తన్ని లాక్కొని వచ్చి అసలు ఏమవుతుంది ఏంటి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. డాక్టర్ గారు ఏంటంటే ఈ అమ్మాయికి మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో చెకప్ చేయమంటే చేస్తాము, దాని పరంగా వేరే వార్డుకి తీసుకెళ్ళాలి అని అంటే ఇంకా పెళ్లి కావాల్సిన అమ్మాయి, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని బయటను కనుక తెలిస్తే పెళ్లి అవ్వదు, ఇదేదో 2 రోజులకి 3 రోజులకి వచ్చిన రుగ్మతి, మా అమ్మాయికి ఏం లేదు అని వాళ్ళు ఏంటంటే డాక్టర్ గారికి డిశ్చార్జ్ ఇచ్చేయమని 3వ రోజు ఇంటికి అయితే వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన ఎలా ఉంది అని అంటే గాల్లోకి చూస్తూ ఎవరితోనో మాట్లాడడం, వచ్చేస్తున్నాను నేను వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను వచ్చేస్తాను, నీతోనే వచ్చేస్తానులే, ఎక్కడి నుంచి దూకేమంటావు, పట్టాల మీద వెళ్ళి అక్కడ పడుకుని పోనా, లేకపోతే బిల్డింగ్ ఎక్కి బిల్డింగ్ పైనుంచి దూకేనా, ఉరేసేసుకోవాలా, అలా ఇలా అని మాట్లాడడం మొదలుపెట్టిందంట. అంతే వీళ్ళకి భయం వేసేసింది. మరి చుట్టాలు కూడా వీళ్ళతో పాటు వచ్చారు కదా ఆ రోజు నైట్. వాళ్ళకి తెలుసు 3 days నుంచి అమ్మాయి హాస్పిటల్లో ఉంది అని చెప్పేసి, డిశ్చార్జ్ అయింది కదా, పరామర్శకు వస్తారు కదా, అలానే ఇంటికి అయితే వచ్చారంట. ఇంటికి వస్తే ఈ అమ్మాయి ఇలా మాట్లాడడం అయితే చూశారు. ఏమైంది దీనికి, లీలాకి ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇదేదో తేడాగా అనిపిస్తుంది, ఎవరికైనా చూపించండి, మందులకు లొంగేది కాదు ఇది, అది మాటలు చూసారా ఎలా దూకేస్తానంటుంది, చచ్చిపోతానంటుంది, ఏది మింగియాలంటుంది అని వాళ్ళు అనడంతో అప్పుడు వీళ్ళకి బ్రెయిన్ అయితే పనిచేసింది. జనరల్గా ఇలాంటివి జరిగేటప్పుడు కంప్లీట్గా బ్రెయిన్ డమ్ అయిపోతుంది ఎవరికైనా కూడా. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో, ఎందుకు ఇలాగ అవుతుందో అర్థం కాదు పాపం. అలాగే వీళ్ళు ఏంటంటే సరే ఎవరినైనా చూద్దాం అంటే అంత ఈజీగా దొరకరు కదండి. పైగా దొరికిన వాళ్ళు బోగస్ అయితే, వాళ్ళు నిజమైన వాళ్ళు కాకపోతే డబ్బులు పోతాయి, అవతల అమ్మాయి ప్రాణాలకు కూడా ప్రమాదం అయిపోతుంది. ఇంకా అందుకనే వీళ్ళు వెతుకుతున్నారు, ఎవరైనా దొరికితే బాగున్నా అని చెప్పేసి. అప్పుడు ఎవరో అడ్రస్ అయితే చెప్పారంట, మన ఆనందపురం ఉంది కదండి,
ఆనందపురం దగ్గర ఎవరో ఒక ఆయన ఉన్నారు అని చెప్పేసి. సరే ఇంకా ఆయన దగ్గరికి అమ్మాయిని ఆదివారం నాడు తీసుకురమ్మంటే ఆదివారం నాడు తీసుకెళ్ళారు. తీసుకువెళ్తే అతను అన్నీ కూడాను చేసి ఇంటికి వచ్చి నేను ఒకసారి ఇల్లంతా చూడాలి, ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న పూజ ఉంది అది చేస్తాను, అది చేసిన తర్వాత నేను ఏదైనా చెప్పగలను అన్నాడంట ఆయన. అంటే సరేనని చెప్పేసి వీళ్ళు ఇంటికైతే పిలిచారు అతన్ని. సో అతను వచ్చి ఇల్లంతా కూడా చూశాడంట. మీ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడంట. కాలేజ్లో ఉందండి, ఇప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్ అయితే చదువుతుంది అని చెప్పడంతోనే సరే ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఏమైనా తీసుకురండి అని అంటే తన బట్టలు ఇంకేవో వస్తువులు తీసుకొచ్చారంట. అతను కేవలము ఆ బట్టల్ని ముట్టుకొని ఆ వస్తువుల్ని ముట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకొని ఇలా కళ్ళు మూసుకొని ఏదో జపం లాంటిది ఏదో చేశాడంట. ఆయన మెడలో ఉన్న ఒక మాలను తీసుకొచ్చి తన చేతికి అయితే కట్టాడంట. కట్టగానే నార్మల్గా అయిపోయి అమ్మాయి నార్మల్గా మాట్లాడడం మొదలుపెట్టిందంట. అమ్మాయి ఎవరితను, ఎందుకు ఇలా నా చేయి పట్టుకున్నారు ఏంటి అనేసి. అప్పుడు వరకు అంటే 3-4 డేస్ నుంచి 5 డేస్ నుంచి సరిగ్గా మాట్లాడిన అమ్మాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అమ్మాయి అతను ఇలాగా చేయి పట్టుకొని చేతికి ఆ మాల కట్టేసరికి నార్మల్గా మాట్లాడుతుందంట. ఏమైంది ఏంటి అని. ఏం లేదమ్మా, నార్మల్గానే, నీకు ఒంట్లో బాగాలేదు కదా అందుకని తీసుకొచ్చాము అని అంటే, నేను కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది. అని అంటుంటే కాలేజీకి ఇప్పుడు వెళ్దు కానిలే, నీకు బాగైపోతే వెళ్ళిపోదు కానీ కాలేజీకి అని వాళ్ళ అమ్మ నాన్న అయితే చెప్తున్నారు. కానీ తను ఏదో టెన్షన్ పడుతున్నట్టు, చెమటలు అవి కారిపోయి అతన్ని చూస్తూ భయపడుతున్నట్టు కళ్ళు దించేసుకుంటుంటే అంత అబ్జర్వ్ చేశాడు అతను. సరేనమ్మా, అయితే ఈ అమ్మాయికి బాగానే ఉంటుంది, ఈ మాలను తీయొద్దు, చేతుకున్న మాలను తీయొద్దు, మెడలో వేసేసుకోమ్మా అని చెప్తే మెడలో వేసేసుకుంది అమ్మాయి. ఎవరో ఒకరు నైట్ టైంలోని ఈ అమ్మాయి పక్కన అయితే ఉండాలి. మీరు ఎలాగా తల్లి కాబట్టి మీరు పక్కన పడుకోండి, ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళినా మీరు వెనకాతలే వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను అప్పుడు చెప్తాను దీని పని అన్నాడంట. నేను కాలేజ్కి వెళ్ళొచ్చా అని అడుగుతుందంట అతన్ని. వెళ్ళొచ్చమ్మా, నీకు తోడుగా ఎవరైనా వస్తారా, నీకు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు నీతో పాటుగా కాలేజీకి వస్తారా అని అంటే వాళ్ళ చిన్నాన్న కూతురు ఒక అమ్మాయి, సేమ్ కాలేజ్ అనమాట, వేరే గ్రూపు, తను అదే కాలేజ్. అయితే అమ్మాయి వస్తుందండి నాతోని, మా చెల్లి అని అంటే సరే అయితే అని చెప్పేసి ఆ అమ్మాయిని పిలిచి, ఇదిగో అక్క కాలేజీకి వెళ్తుంది రేపటి నుంచి, నువ్వు జాగ్రత్తగా కంట కనిపెడుతూ ఉండు, ఎవరు మీ అక్కతో మాట్లాడుతున్నారో అన్ని చూడు అని చెప్పేసి ఈ అమ్మాయి ముందు కాకుండా అమ్మాయికి వేరేగా తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చెప్పాడంట అతను. సరే అనేసింది, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గానే రొటీన్ అయిపోయింది అనమాట. అంటే ఇంతకు ముందు తను పిచ్చి ఎక్కినట్టుగా బిహేవ్ చేసింది కదా, ఎవరితో మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ కూడా చేసింది కదా, అవన్నీ లేవు. ఇంతకు ముందు నార్మల్గా ఉండేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉండి గబగబా రెడీ అయిపోయి ఫుడ్ కూడా కొంచెం టిఫిన్ ఏదో తినేసి తను కాలేజ్కి అయితే బయలుదేరుతుంది. ఆగు లీలా, పక్కన చెల్లి ఉంది కదా, చెల్లి కూడా నీతో వస్తుందని చెప్పేసి అరుణ్ ఇచ్చి లీలా అరుణ ఇద్దరు కలిసి కాలేజీకి అయితే వెళ్తే అరుణ ఏంటంటే వాళ్ళ అక్కని కొంతవరకే చూసుకోగలం కదా, కాలేజీలో అంటే తను వేరే గ్రూపు వేరే దగ్గర ఉంటుంది, తిని ఇంకో గ్రూపు ఇంకో దగ్గర ఉంటుంది. ఇంటర్వెల్ టైంలోని వచ్చి చూసుకుంటుంది, తను చెక్ చేస్తుంది అనమాట, లీలా ఎక్కడుంది ఏంటి, బయటికి వెళ్ళిపోలేదు కదా అని చెప్పేసి. అలాగే వీళ్ళు పెద్దవాళ్ళు కూడాను సార్లకి టీచర్లకి ముందే చెప్పేశారు, ఇలా లీలాకి బాగాలేదండి, బయటికి ఒంటరిగా పంపించొద్దు అని చెప్పేసి. సరే ఇంక ఇలాగా అయ్యింది. లంచ్ అవర్ ఉంటుంది కదా, లంచ్ అవర్లోని అరుణ అయితే వచ్చి అక్క తింటున్నావా అంటే తింటున్నానే, ఇదిగో తింటున్నాను, నువ్వు వెళ్ళు అంటుందంట. సరేనని చెప్పి ఈ అరుణ ఏమో తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఫుడ్ అయితే కానిచ్చేసుకొని అలా ఏదో ఆలోచనలో పడినట్టుగా ఎటో చూస్తూ అలా కూర్చుందనమాట.
అంత అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, విడిచిపెట్టేశారు. ముందేంటంటే లీలా వాళ్ళకి వదిలేశారు, ఆ రోజు ఏ క్లాసెస్ లేవు అని చెప్పేసి, సార్ ఎవరో రాలేదని చెప్పి. అరుణ వాళ్ళకి ఇంకా క్లాస్ జరుగుతుంది. అయితే ఇద్దరిని కలిసి రమ్మన్నారు. సరే తన కోసం వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేయకుండా తను బయటకు వచ్చి, కాలేజ్ బయటకు వచ్చి లోగా వాచ్మెన్ ఉంటాడు కదా, ఏమ్మా లీలమ్మ ఇక్కడి నుంచి ఉన్నావు, ఇంటికి వెళ్ళవా, అరుణ్ కోసం వెయిట్ చేస్తున్నావా అని అంటే, అవునా అని చెప్పేసి అక్కడ నించునేదాయి మెల్లగా ఇంకో వైపు వచ్చేసి ఫోన్ తీసి ఫోన్ చేసింది. ఎవరితోనో మాట్లాడుతుంది, గొడవ పడుతుంది. ఈలోగా అరుణ అయితే బయటకు వచ్చింది. ఎవరితో మాట్లాడుతుంది, గట్టి గట్టిగా మాట్లాడుతుంది, అరుస్తుంది అని దగ్గరికి వెళ్ళింది. ఆ కన్వర్సేషన్ అయితే వింది. అవతల వాళ్ళతోని ఈ లీల ఏం మాట్లాడుతుంది అని అంటే, ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తావు, నన్ను ఇలానే వదిలేస్తావా, నీకు నేనంటే ఇష్టం లేదా, నేను ఇష్టం అని చెప్పేసి నేను లేకపోతే బతకలేనని చెప్పేసి నా వెనకాతలో పడ్డావు కదా, మరి ఇప్పుడేమైందా ప్రేమ అంతాను అని అడుగుతుంది. తను ఏడుస్తుందో పక్క నుంచి. అది చూసేసింది అరుణ. చూసి వెంటనే వెళ్ళి అక్క అక్క ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. అనేసరికి తను భయపడిపోయి కాల్ కట్ చేసేసి, ఎవరితోని కాదు, ఏదో సరదాగా మా ఫ్రెండ్తోనే డైలాగ్ ఏదో చెప్తున్నాను అనేసి తను మెల్లగా కళ్ళు అయితే తుడిచేసుకుంది. ఇంకా తనకి ఎందుకనో డౌట్ వచ్చేసింది అరుణకి. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సొంతలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు అయినా అన్నదమ్ములైనా ఒకరి విషయాలు ఒకరికి తెలిస్తే వాళ్ళకి మనసులో ఉడికిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. కొంతమంది ఏమో ఇంట్లో దాస్తారు అవతల వాళ్ళకి, అదే పెద్దవాళ్ళకి తెలియకుండా. కొంతమంది ఏమో బయట పెట్టేంత వరకు వాళ్ళకి మనసు ఒప్పదు. మరి అయితే ఈ అరుణ ముందే చెప్పారు కదా ఏ విషయమైనా బయట చెప్పమని వాళ్ళకి. అయితే అరుణ మెల్లగా వాళ్ళ పెద్దమ్మకి ఈ విషయం అయితే చెప్పింది. ఎవరితోనో మాట్లాడింది అక్క, ఇలా ఏడుస్తుంది అని చెప్పి. అంతే, ఆవిడేంటంటే టెన్షన్ పార్టీ అన్నమాట. ఇంకా వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా అరుణ అయితే కొట్టేస్తుంది. ఆ కొట్టే సమయంలోని ఈ మెడలో ఉన్నది దండ తెగిపోయి కిందన పడిపోయింది. అంతే, ఈ పిల్ల కొడుతుంటే కొట్టించుకుంటుంది అలాగా. నవ్వుతుంది గట్టిగా, గ్రిల్స్ చువ్వలు పట్టుకొని కొట్టు అన్నట్టుగా అలాగా పట్టుకొని ఆవిడ కొడుతుంటే నవ్వుతుందంట. ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఏం జరిగింది, ఎందుకు అలా కొట్టేస్తున్నావు అమ్మాయిని, ఎదిగిన పిల్లని అలాగైనా కొట్టుకుంటారు, ఏమైంది అంటే, మన పరువు తీసేసింది, ఇది ఎవరితోనో ఇలా అలాగెలాగాని మాట్లాడుతుంది. ఇంకా ఆయన కూడా టెన్షన్ పడిపోయి అలా ఉండిపోయారు. ఏంటి కర్మ మాకు, ఈ పిల్ల సడన్ గా ఇలాగైపోయింది, ఏమవుతుంది అని చెప్పేసి. ఇంకా లాభం లేదు అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ అన్నదమ్ముల్ని, ఇంకో ఇద్దరు ఉన్నారు అక్కడ పక్కనే అన్నమాట వీళ్ళు. అయితే వాళ్ళిద్దరిని కూడా పిలిచి ఇలాగ అయ్యింది, ఇలాగ కాలేజీలో ఎవరితోనో అంటే, మరో పక్క ఈ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అనేది ఎవరు గమనించలేదు. కేవలం వాళ్ళ పరువు ప్రతిష్ట ఇవే చూసుకుంటున్నారు. అమ్మాయిని మళ్ళీ ముందుట్లాగా అయితే చేస్తుంది అనమాట. పిచ్చిదానిలాగా గాల్లోకి చూసి మాట్లాడడం, నేను వచ్చేసాను, నేను వెళ్ళిపోదాం, ఈ రోజు రాత్రికి వచ్చేస్తాను అని ఏదేదో మాట్లాడుతుందో అవేం పట్టించుకోలేదు. రూమ్ లో పెట్టి తలుపేసేసారు వీళ్ళు. వేసేసి అమ్మాయికి పెళ్లి చేసేద్దాం అని ఏదో ఇంకా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈలోగా తలుపులు విపరీతంగా బాధేస్తుంది. పిల్లేమో 2 రకాలుగా అరుస్తుంది. ఏంటి, గొంతులు మార్చి అరుస్తుంది. లేకపోతే ఇక్కడ నేను ఫ్యాన్ కురేసుకుంటాను, గెడపెట్టేస్తున్నాను అని చెప్పేసి గెడపెట్టేసిందంట. లోన గెడపెట్టేసింది. ఆ బయటని వీళ్ళు గెడపెట్టారు, లోన ఆ పిల్ల గెడపెట్టేసుకొని ఫ్యాన్ కూరేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా మొదలెట్టింది. ఈ లోపు తలుపులు తీసేసి తలుపులు బద్దలు కొట్టి లోనికి వచ్చేసరికి అప్పటికే ఫ్యాన్ కి వేసేసుకొని ఊరేసుకోవడానికి రెడీ అయిపోయింది. అందరూ దించి ఇంకా అప్పటికే కొంచెం మళ్ళీ స్పృహ కోల్పోయినట్టుగానైతే అయిపోయింది. ఇమీడియట్ గా ఆనందపురం అతనికి ఫోన్ చేసి ఇలా అయ్యిందండి, అమ్మాయికి అస్సలు బాగాలేదు పైగా అని చెప్పి ఇంకా ఈ విషయం అయితే చెప్పారంట. సరే నేను వస్తున్నాను, రేపు వస్తాను,
మీరు ఈ రోజు రాత్రి ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోండి, నేను వేసిన దండ ఏమైంది అంటే ఇలా కొట్టినప్పుడు పడిపోయింది. అయ్యి ఎంత పని చేశారు మీరు, సరే ఈ రోజు జాగ్రత్తగా అమ్మాయిని అయితే కాపాడుకోండి, నేను రేపు తెల్లవారు వచ్చి ఏం చేయాలో చేస్తాను సరే అన్నారు. రోజు రాత్రి మళ్ళీ అదే రూమ్లో పెట్టి వాళ్ళ అమ్మగారు తన పక్కన పడుకొని తలుపు అయితే దగ్గరికి వేసేసుకున్నారు, బయటన కూడా వేసేసారు. వేసేస్తే మధ్యరాత్రిలోని ఈ అమ్మాయి లేచి వాళ్ళ అమ్మని పడుకోనివ్వలేదు, ఆ పిల్ల పడుకోలేదు. రాత్రంతా గోల గోల అనమాట. నేను చచ్చిపోవాలి, నేను ఉండకూడదు, నేను ఏదో రకంగా చచ్చిపోవాలి అని చెప్పేసి అక్కడ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ దొరుకుతుందా అని వెతుకుతుందంట. గడికి అక్కడ ఉన్న మందులు ఏవో టానిక్లు ఉంటే అవి ఓపెన్ చేసేసి గడగడ తాగడానికి అనమాట. ఆవిడ గట్టిగా లాక్కొని ఈ లోపు తలుపు తీసే లోపు టాబ్లెట్లు తీసి 4 అయితే వేసేసుకుంది. ఇంక మళ్ళీ కొట్టి ఆ నోట్ల నుంచి ఆ టాబ్లెట్లు బయటికి లాగి ఇవన్నీ అన్నమాట. ఇంకా ఒకటి కాదు, ఆ పిల్ల చేతులు కాళ్ళు కట్టేసి మంచం మీద అయితే పడేశారు. ఇంకా అలా వదిలేశారు. నైట్ అంతా గోల గోల చేసింది. అంతేకాదు వీళ్ళు చేతులు కాళ్ళు కట్టి మంచం మీద పడేస్తే అమ్మాయి అక్కడే యూరినేట్ చేసేసింది. ఇంకా అలాగే మోషన్ కూడా ఇంకా చాలా ఇబ్బందికరంగానైతే అయిపోయింది అనమాట సిచ్యువేషను. ఆ 1 వీక్కే పిల్ల చిక్కి శల్యం అయిపోయింది. అయితే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది. ఎవరినో లవ్ చేసింది, మేము కొట్టినందుకు అది వద్దని చెప్పినందుకు ఇలాగ అయిపోతుందా, తిండి తినకుండా ఇలాగ అయిపోయిందా, లేకపోతే ఏదైనా గాలి వాలిందా, లేకపోతే ఆరోగ్యం బాగోలేక ఇలా అయిపోయిందా, ఏంటి ఆలోచిస్తారు చెప్పండి. అయితే ఇంకా అతనైతే వచ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్. వచ్చి తనైతే పూజ చేసి అంజనం అయితే వేస్తాడు అతను. అది అంజనం వేసి అతనైతే చూశాడు. చూసినప్పుడు అతనికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ అమ్మాయి ఇంకా క్యాస్ట్ గురించి అయితే నేను చెప్పకూడదు, ఒక రెల్లి వీధిలోని ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి ఏంటి ఫస్ట్ అంతా కూడాను తినతోని బానే ఉన్నాడు, బైక్ మీద బీచ్ కి షికార్లకి అన్నిటికి వెళ్ళారు, బానే ఉంది అంతాను. ఆ తర్వాత ఏం జరిగింది, ఒకసారి అనుకోకుండా వీళ్ళిద్దరూ కలవడం అనేది కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఫోర్స్ చేస్తుంది అబ్బాయిని, ఇంకా పెళ్లి చేసుకో, నాకు భయం వేస్తుంది, నువ్వు నన్ను వదిలేవు కదా అని చెప్పేసి. కానీ వాడు మటుకు అదే టైపు. అయితే వాడేంటంటే ఇంకా ఆ తర్వాత నుంచి ఈ అమ్మాయిని సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు. అమ్మాయి టెన్షన్ పడిపోతుంది. ఎందుకనంటే ఒక కాలేజీ కాదు, కాలేజీ బయటన పరిచయం, ఇది కాలేజీ లోపల పరిచయం కాదు, కాలేజీ బయటన పరిచయం. అందుకనే ఇంకా టెన్షన్ పడుతూ తనకి ఫోన్లు చేస్తూ ఇది అవుతుంది. అయితే వాడేం చేశాడు అనుకున్నారు, ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ఇంకా అలా వెనక పడుతుంది, నీ మీద కేసు వేస్తాను, మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా ఇంట్లో వాళ్ళు తల తీసేస్తారు, మా ఇంట్లో మా నాన్న చిన్నాన్న పెదనాన్నకి తెలిసిందంటే నిన్ను బతకనివ్వరు, మీ ఇంట్లో వాళ్ళని బతకనివ్వరు, మీ ఇంటికి వచ్చాను కాబట్టి మీ ఇంటి గురించి కూడా నాకు తెలుసు, పెద్దవాళ్ళకి చెప్తాను అని ఈ అమ్మాయి చెప్పేసరికి వాడేం చేశాడంటే వాడికి తెలిసిన ఒక అతని దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయికి చేతబడి చేయించేసి ఈ అమ్మాయి మీదకి ఒక ప్రార్థన అయితే వదిలించాడు. ఆ దాని వలన ఈ అమ్మాయి ఏంటంటే తనకు తాను చచ్చిపోదామని అలాగా అనిపిస్తుంది అనమాట. తనకు అది చేపిస్తుంది పక్కనే ఉండి. అయితే ఇవన్నీ కూడా తెలుసుకొని ఇంకా లాభం లేదు అని చెప్పి వాడి మీద మోహం పోవడం కోసం అమ్మాయికి ఒక ప్రక్రియ అయితే చేపించారు, అలాగే రక్ష కట్టారు. అయినా కూడాను ఒక్కొక్కసారి అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. వాడికి అనిపిస్తే అమ్మాయి మనసు చేంజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే, అమ్మాయికి చక్కగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వేరే స్టేట్కి ఎక్కడికో తీసుకువెళ్ళిపోండి, ఇలా అయితే దూరంగా ఎక్కడైనా జాయిన్ చేయండి కాలేజీలోని అని చెప్పడంతో వాళ్ళు అమ్మాయిని తీసుకువెళ్ళి వేరే కాలేజీలోనైతే జాయిన్ చేసేసారు. జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి మెల్లగా కోలుకుంది. ఒక 3 years తర్వాత అమ్మాయికి మ్యారేజ్ కూడా చేసేసారు. అమ్మాయి సెటిల్ అయిపోయింది. చూడండి, కొంతమంది ప్రేమ అనే ఒక ముసుగు వేసుకొని ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఆశించి ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకి నేను ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, మీరు ఆ ప్రేమ అనే ముసుగులో మటుకు ఉండకండి. అవతల వాడు కరెక్టా కాదా అనేది
ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నది కూడా ఒకసారి వినండి. అవతల వాడు కరెక్ట్ వాడైతే మిమ్మల్ని వదిలిపెట్టడు. ఏ సమయంలో కూడా ఎంత కష్టం వచ్చినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టడు. అవతల వాడు కరెక్ట్ వాడు కాకపోతే చిన్న విషయానికే బ్రేక్ అయిపోతాడు, మిమ్మల్ని విడిచిపెట్టడానికే చూస్తాడు. ఇది తెలుసుకోండి. లవ్లోని ఎప్పుడు కూడాను నిజాయితీ పరులు ఎంత కష్టం వచ్చినా, ఫైనాన్షియల్ గా కావచ్చు, ఎంత ఇదైనా కూడాను మిమ్మల్ని విడిచిపెట్టరు. ప్రాణం పోవాలి అప్పుడే విడిచిపెడతారు. కొంతమంది అయితే ప్రాణాలు పోయినా కూడా విడిచిపెట్టకుండా వీళ్ళ వెనకాలే తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి కూడా ఒక మంచి హర్రర్ స్టోరీ ఉంది, అది చెప్తాను. అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. గమనించుకోండి అమ్మా. గమనించుకొని మీ పెద్దవాళ్ళకి చెడ్డ పేరు తేకుండా, మీకు ఎటువంటి మచ్చ రాకుండా మీరు ముందుకైతే వెళ్ళాలి. చక్కగా మీ వలన మరొక వంశం అభివృద్ధి చెందాలి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి కొంతమంది మనలాంటి హర్రర్ ప్రియులకి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేయండి మరి.